హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్క్స్ ఉన్నాయి కదా, వీటి తాలూకు యూజ్ అండ్ వీటిని ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా 3 పాయింట్ ఆర్క్ అని ఒకటి ఉంది. సో దాన్ని డ్రా చేసుకునే ముందు ఒక 3 లైన్స్ అయితే డ్రా చేసుకుందాం. 3 పాయింట్ ఆర్క్ కదా, సో ఎలా మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం 3 లైన్స్ అయితే డ్రా చేసుకున్నా. అండ్ 3 పాయింట్ సర్కిల్ డ్రా చేసుకున్నాక సో పేరులోనే ఉంది స్టార్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఎండ్ పాయింట్. ఇలా 3 పాయింట్స్ ఏదైనా ఒక ఆర్క్ని ఫామ్ చేయాలనుకుంటే మనకి 3 పాయింట్ ఆర్క్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలానే ఈ బేస్ పాయింట్లో కూడా ఫామ్ చేయాలనుకుంటే ఫామ్ చేయొచ్చు. మనకి ఇక్కడ కమెంట్ ప్రాంప్ట్లో గైడ్ చేస్తుంది గైస్, అది కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైనా ఒకవేళ స్ట్రక్ అయినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా చెప్తుంది స్పెసిఫై ద సెకండ్ పాయింట్ ఏంటి అనేసి నేను అర్థం అవ్వకపోతే ఇక్కడ చూసినట్టయితే మనకి కమెంట్ ప్రాంప్ట్ అనేది మనం గైడ్ చేస్తుంది స్పెసిఫై ద ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్లో స్పెసిఫై చేస్తాం. ఇలా 3 పాయింట్ సర్కిల్ అయితే ఫామ్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఆర్క్ని అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 3 రిబ్బన్స్ ఉన్నాయి. ఈ టోటల్ రిబ్బన్లో ఈ 3 పోర్షన్స్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ పోర్షన్, సెకండ్ పోర్షన్, థర్డ్ పోర్షన్. సో స్టార్ట్ సెంటర్ పోర్షన్, ఇది స్టార్ట్, ఈ ఆర్క్స్ అంటే స్టార్ట్ సెంటర్, స్టార్ట్ నుండి సెంటర్కి వెళ్ళి ఎండ్ అవుతాయి. అండ్ స్టార్ట్ టు ఎండ్, అండ్ సెంటర్ టు స్టార్ట్. సో అలా, సో 1 by 1 చెక్ చేసుకుందాం. స్టార్ట్, సెంటర్, ఎండ్. సో నేమ్లోనే ఉంది స్టార్ట్ పాయింట్. స్టార్ట్ పాయింట్ ఎక్కడైతే అక్కడ, అండ్ ఎండ్ పాయింట్ మీరు సంథింగ్ ఒక 100 డిస్టెన్స్తో ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. అండ్ మనకి స్పెసిఫై ద ఎండ్ పాయింట్ ఆఫ్ ది ఆర్క్ అని మనకి కమెంట్ ప్రాంప్ట్లో చెప్తుంది. సో ఎండ్ పోర్షన్ ఎక్కడైతే అక్కడ మీరు ఇన్ కేస్ ఏదైనా డయాగ్రామ్ డ్రా చేసినట్టయితే ఆ డయాగ్రామ్లో ఈ పాయింట్లో ఎండ్ చేయాలనుకుంటే ఆ పాయింట్లో ప్లేస్ చేసి ఎండ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సంథింగ్ యాంగిల్ ఇచ్చైనా సో ఎలా ఫామ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్, సెంటర్, యాంగిల్. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, యాంగిల్ వచ్చేసరికి 360 degrees సర్కిల్ ఉంటుంది కదా మనకి. నేను ఒక 330 degrees ఇవ్వాలనుకుంటున్నాను. చూసారా, 330 degreesతో ఒక సర్కిల్ అయితే ఫామ్ అయింది, ఐ మీన్ ఒక ఆర్క్ అయితే ఫామ్ అయింది. సో అదేవిధంగా అగైన్ నేను స్టార్ట్, సెంటర్, యాంగిల్ వచ్చేసరికి ఒక 65 ఇవ్వాలనుకుంటున్నా. చూసారా, ఎంత యాంగిల్ ఇవ్వాలనుకుంటే అంత యాంగిల్తో. సో ఈ ఆర్క్స్ అన్ని మనకి అన్ని ఎవ్రీ డయాగ్రామ్లో యూజ్ అవుతుంది అనేసి నేను కాదు. సో మనకి ఏ డయాగ్రామ్లో యూజ్ అవుతుంది అనుకుంటే ఆ డయాగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు. స్టార్ట్, సెంటర్, లెంత్. నెక్స్ట్ ఆర్క్ వచ్చేసరికి స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, అండ్ సర్కిల్ తాలూకు లెంత్ వచ్చేసరికి, సో ఇక్కడ డిగ్రీస్ కాదు, సర్కిల్ తాలూకు, ఐ మీన్ ఈ ఆర్క్ తాలూకు లెంత్ వచ్చేసరికి 100 లెంత్తోనే కావాలనుకుంటున్నా. గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యాంగిల్ కాదు లెంత్ అనేది మనం ఇస్తాం. ఈ ఆర్క్ తాలూకు ఏదైతే ఈ ఆర్క్ ఉందో ఈ ఆర్క్ తాలూకు లెంత్ అనేది మాత్రం ఇండికేట్ చేస్తున్నాం. సో ఈ పాయింట్ టు ఈ పాయింట్ లెంత్ వచ్చేసరికి 100 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్ అండ్ యాంగిల్. సో స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, యాంగిల్ వచ్చేసరికి ఎంతైతే అంత. నేను ఒక 50, డిఫాల్ట్గా ఒక 50 ఇవ్వాలనుకుంటున్నాను. సో 50తో ఫామ్ అయింది. అలానే అగైన్ సేమ్ ఒక 150 ఇవ్వాలనుకుంటున్నాను. సో చూసారా, 150 యాంగిల్తో ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్ అండ్ డైరెక్షన్. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, అండ్ ఇక్కడ స్టార్ట్ అండ్ డైరెక్షన్ అన్నాడు ఈ ఆర్క్ దగ్గర. సో డైరెక్షన్ నేను అప్పర్ సైడ్ అయితే అప్పర్ సైడ్, లోవర్ సైడ్ అయితే లోవర్ సైడ్. సో యాంగిల్ కూడా ఇండికేట్ చేసుకోవచ్చు. నేను ఒక 60 ఇవ్వాలనుకుంటున్నా. సో అలా సేమ్ స్టార్ట్ అండ్ లోవర్ సైడ్, ఈ ఆర్క్ అనేది లోవర్ సైడ్ ఫామ్ చేయాలనుకుంటున్నా ఒక 30 యాంగిల్తో. సో ఇలా అయితే ఫామ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్ అండ్ డైరెక్షన్ అయిపోయింది. స్టార్ట్ అండ్ రేడియస్. సో పేర్లోనే ఉంది, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది.
స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ రేడియస్ వచ్చేసరికి ఒక 100 రేడియస్ ఇవ్వాలనుకుంటున్నాం. సో 100 రేడియస్తో ఫామ్ అయింది. ఈ పాయింట్ ఉంది కదా, ఈ ఆర్క్ తాలూకా సెంటర్ పాయింట్ ఇది. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 100 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ స్టార్ట్ ఎండ్. సో సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ లెంత్. సో లెంతేనా, సారీ ఎండ్ పాయింట్ అన్న. స్టార్ట్ సెంటర్, ఇది ఏ పాయింట్లో ఎండ్ చేయాలనుకుంటున్నారు. సంథింగ్ మీరు ఈ పాయింట్ అని అనుకుంటారు కదా, ఒక డయాగ్రామ్లో ఎక్కడైనా మనకి రిక్వైర్మెంట్ యూజ్ అయితే. సో స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్, సారీ స్టార్ట్ సెంటర్ ఎండ్ పాయింట్. సో మీకు నచ్చిన ప్లేస్లో ప్లేస్ చేసి ఎండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ స్టార్ట్ యాంగిల్. సెంటర్ స్టార్ట్ యాంగిల్ నేమ్లోనే ఉంది అగైన్. సో గైస్ ఏంటి ప్రతిదీ చెప్తున్నాడు అనుకోకండి. సో బిగినర్స్కి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, తెలుసుకోవాలి. సెంటర్ స్టార్ట్ యాంగిల్ కదా, సెంటర్ పాయింట్ అనుకున్నా, ఎండ్ పాయింట్ యాంగిల్ వచ్చేసరికి నేను ఒక 250 ఇవ్వాలనుకున్నాను. సో చూసారా, 250 యాంగిల్తో మనకి ఆర్క్ అయితే ఫామ్ అయింది. అండ్ అలానే స్టార్ట్ సెంటర్ లెంత్, స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ లెంత్ వచ్చేసరికి అగైన్ ఆర్క్ తాలూకు లెంత్ గైస్. సో ఆర్క్ తాలూకు లెంత్ వచ్చేసరికి నేను ఒక 1000 ఇవ్వాలనుకుంటున్నా. 1000 అయితే ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సేమ్ యాజ్ 3 పాయింట్ సర్కిలే. లాస్ట్ ఆర్క్ వచ్చేసరికి కంటిన్యూ అని ఉంది. సో ఈ సేమ్ యాజ్ 3 పాయింట్ ఆర్కే. మనం ఏదైతే ఎండ్ పాయింట్లో ఆల్రెడీ లాస్ట్గా మనం ఈ ఆర్క్నే కదా డ్రా చేసుకున్నాం. ఈ ఎండ్ పాయింట్ని, ఈ ఆర్క్ తాలూకు ఎండ్ పాయింట్ని స్టార్ట్ అవుతూ కంటిన్యూ అవుతుంది అనమాట. సో అర్థమైందా, పేర్లోనే ఉంది. కంటిన్యూ అని ఎందుకు వచ్చిందంటే ఈ ఏదైతే ఈ ఎండ్ పాయింట్ ఉందో ఈ ఎండ్ పాయింట్ నుంచి కంటిన్యూ అవుతుంది గైస్. సో దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైందో అనుకుంటున్నా. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section, and don't forget to like, share and subscribe. Thanks for watching. Bye bye.